పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను. పార్వతీపురం జిల్లా సీతానగరం మండలం ఆర్ వెంకటంపేటలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర రైతులతో కలిసి నారుమడిలో విత్తనాలు చల్లి నాగలిపట్టి దుక్కిదున్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు రైతు పక్షపాతి అని ఆయన కొనియాడారు. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేసిందని చెప్పారు. పంటల సాగు కాలంలో ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. కాదు, మీరు పండించిన పంట ఏం పండిస్తున్నారు, మీ పొలం ఎంత సారవంతంగా ఉన్నది కూడా ప్రభుత్వమే చెక్ చేస్తుంది. మీ పాస్ పుస్తకం మీకు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు మీ పాస్ పుస్తకాల మీద ఎవరి ఫోటో ఉండేది? మీ ఫోటో కన్నా ముందు ఇంకో ఫోటో ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని మీ పాస్ పుస్తకం మీద. మీ ఇంటి మీద ఉండేదా ఫోటో? మీ బాత్రూమ్ మీద ఫోటో ఉండేదా? మీ తలుపుకో ఫోటో ఉండేదా? తర్వాత ఎక్కడ ఉండేది ఫోటో? మీ పాస్ పుస్తకాల మీద. మీ పట్టాదారు పుస్తకం మీద మీకన్నా పెద్ద ఫోటో ఆయనదే ఉండేది. ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? మీ పొలాలు కూడా నెక్స్ట్ గెలిచి తీసుకుందామని ఒక యాక్ట్ పెట్టాడు. అప్పుడులో భూరక్షణ అంట. అది భూరక్షణ కాదు, భూభక్షణ చట్టం. అంతకు ముందు కలెక్టర్ ఆఫీస్ లో అమ్మాడు, ఎంఆర్ఓ ఆఫీస్ తనఖా పెట్టాడు. నెక్స్ట్ తనఖా పడడానికి ప్రభుత్వ భూములు దొరకకపోతే ప్రజల భూములు అమ్ముకుందాం అనుకున్నాడు. అందుకే నేను ఫోటో వేసుకున్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన పార్టీ జిల్లా సమాచార సేకరణ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ